హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతం 38th ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో స్వర్ణామృతం ఎపిసోడ్స్లో ఈ మధ్య పెళ్లి సందడి స్టార్ట్ అయింది. సో ఆ పెళ్లి సందడిలో భాగంగా గత 2 ఎపిసోడ్స్ పత్రి మేడం గారి చిన్నమ్మాయి మ్యారేజ్ గురించి, సో ఎలా జరిగింది, హైదరాబాద్ నుంచి యుఎస్ వరకు వెళ్ళారు, ఎస్పెషల్లీ అబ్బాయిని చూడడానికి. సో ఇలాగనేది ఇంకొక దేశంకి వెళ్ళి అబ్బాయిని చూడడం అనేది ఫస్ట్ టైం నేను వినడం. సో ఎంతటి గ్రేట్ మాస్టర్ పత్రి మేడం గారి చిన్నమ్మాయి ఒక జీవితంలోకి ఎంటర్ అయ్యే ముందు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని తెలుసుకొని సో యుఎస్కి వెళ్ళి సో అబ్బాయిని చూసి మాట్లాడి సో అక్కడే మొత్తం మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి ఇండియాకి రావడం. సో ఇండియాకి రావడంతోనే సో పెళ్లి పనులు అక్కడే ముంబైలో మ్యారేజ్ చేయాలని డిసైడ్ చేసుకొని సో అక్కడి వాతావరణానికి అండ్ అక్కడ ఒక అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూసుకొని జస్ట్ ఇప్పుడే హైదరాబాద్కి వచ్చారు. సో హైదరాబాద్కి వచ్చాక సో పెళ్లి పనులు ఇంకా ఎలా జరిగాయనే విషయం ఈరోజు ఎపిసోడ్లో మనం చాలా డీటెయిల్గా చెప్పుకోబోతున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మొత్తం స్వర్ణామృతంలో పెళ్లి సందడి చేసేసారు మేడం మీరు. మరి పెళ్లి సందడి చాలా ముఖ్యమైనది కదా. యా వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్. వెరీ ఇంపార్టెంట్. అందరికీ పత్రి గారి పిల్లలు అంటే కొంచెమన్నా హల్చల్ ఉండాలి కదా. మామూలు హల్చల్ మేడం. ఒక్కసారిగా హైదరాబాద్ యుఎస్ వరకు వెళ్ళిపోయింది. అబ్బాయి చూడడానికి మీరు యుఎస్ దాకా వెళ్ళిపోయారు మేడం. మరి వెళ్ళాలి కదా, పెళ్ళి కొడుకొని చూడాలంటే తల్లి వెళ్ళాలి కదా, ఎలా ఉన్నాడో తన అల్లుడు అని. యా అది కూడా ఒంటరిగా వెళ్ళారు. ఒంటరిగా. యా సూపర్ మేడం. అది మటుకు అది ఆయన ఎప్పుడు అంతేనమ్మా, నన్ను పంపిస్తారు దేనికైనా సరే. ఇది ఇప్పుడు పెళ్లి కొడుకుని చూడ్డానికనే కాదు, ఈవెన్ ధ్యాన యజ్ఞాలు కానీ ధ్యాన చక్రాలు కానీ ఏదైనా కూడా ఫస్ట్ గ్రౌండ్స్ కానీ మీటింగ్స్ కానీ ఫస్ట్ నేనే వెళ్ళి చూసేసి వస్తా. ఇది ఆనవాయితీ. ఓకే. అవును మేడం, చాలాసార్లు విన్నాను మేడం. ఏదైనా ధ్యాన యజ్ఞం అవ్వాలంటే ఫస్ట్ గ్రౌండ్స్కి మీరు వెళ్ళి చూసి ఓకే చేశాక మిగతా పనులన్నీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీరు షిరిడి కూడా ధ్యానయజ్ఞం చెప్పారు. షిరిడికి వెళ్ళాను, తిరువన్నామలైకి వెళ్ళాను. ఓకే. ఇక్కడికి వెళ్ళాను, మన శ్రీశైలం వెళ్ళాను. ఓహో. ప్రతి అవుట్ సైడ్ అయితే ఐ విల్ గో అండ్ సీ. ఓకే. సో అందులో భాగంగా పెళ్లి కొడుకుని చూడడం కూడా. అది కూడా సోలో ట్రావెల్ మీకు బాగా అలవాటైపోయింది కదా మేడం? అలవాటైపోయింది. సో ఓన్లీ అప్పటివరకు మీరు చూస్తే కనుక కర్నూలు టు హైదరాబాద్ ఫస్ట్ స్టార్ట్ అయింది సోలో ట్రావెల్. సో బస్లో రావడం పోవడం ఒంటరిగా. తర్వాత పెద్దమ్మాయి వచ్చాక బస్సులో ప్రయాణం. ఇంకా చెప్పాలంటే అదొక ఇంట్రెస్టింగ్. మీ శారీని కట్టేసి పడుకోబెట్టి మరీ వెళ్ళడం పెద్ద అమ్మాయిని, అదొక అప్పుడు కూడా సోలో జర్నీ. సోలో కాదులే, అప్పుడు మా ఫ్యామిలీతో వెళ్ళాను. ఓకే. అది బాంబే కదా, మొత్తం మా అక్క, మా బావ, ఈయన, పిల్లలు అందరూ. ఎప్పుడు ఇది చంటి పిల్లప్పుడు ఉయ్యాలు కట్టానని చెప్పానే, నువ్వు చెప్పే టైంకి మేము అందరం కలిసి వెళ్ళాం. ఓహోహో. ఓకే. అది జాయింట్ ట్రిప్. అది బాంబేలో మా ఆడబిడ్డ కూతురుది అరంగేట్రం ఉండింది. అచ్చా. సో అదే అరంగేట్రం తర్వాత ఇవి అన్నదమ్ములు ఇద్దరు ఫ్లూట్ కచేరీ కూడా ఉండింది. ఓకే. సో ఆ 2 దీన్ని పెట్టుకొని అవకాశంగా పెట్టుకొని అందరం వెళ్ళాం. ఓకే. సో జర్నీస్ సార్కి ఎలాగైతే అలవాటైందో మేడం, ఈ కోరమండల్ ఫర్టిలైజర్స్ సేల్స్ అండ్ ప్రమోషన్స్ ఆఫీసర్గా, సో ప్యానల్ కూడా మీకు అలవాటు చేశారు? నాకు ఫ్యామిలీతో అలవాటైంది. అందులో మీరు మధ్యలో ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అన్నీ కూడా ప్లాన్ చేయడం, ఆల్మోస్ట్ మీరు చెప్పారు అప్పుడు ఆల్మోస్ట్ 20 ట్రిప్పుల వరకు వేసాను అంటాను, ఫ్యామిలీ ట్రిప్స్ అని. ఇప్పుడు మా అక్క కొడుకు పెళ్ళి ఇదంతా కూడా
ఆర్గనైజింగ్ అంతా నేనే. ఓకే. ప్రతిదీ అలాంటివన్నీ కూడా చేయడం అలవాటు అయిపోయింది నాకు. అప్పుడు ఇది ఇంకా అది కొత్త కాదు, కొట్టిన పిండి అయిపోయింది ఆ, మేడం. కొట్టిన పిండే, ఓకే. కొత్తగా అనిపించలే నాకు. ఓకే మేడం, ఇట్ కమ్స్ టు ఇప్పుడు ఈ మ్యారేజ్. సో మ్యారేజ్ విషయంలో సో ఫస్ట్ మెహర్ గారి యొక్క ఫాదర్ని కలవడం, తర్వాత అబ్బాయిని చూడడానికి మీరు యుఎస్కి వెళ్ళడం, సో మరి అక్కడ నుంచి బాంబేకి వచ్చి సో మ్యారేజ్ హాల్ కానీ సంగీత్ రిసెప్షన్, సో అనే హాల్స్, అకామిడేషన్స్ ఇవన్నీ కూడా Yeah. చూశారు. ఎస్. ఇప్పుడు అంతకుముందుకేమో కొన్ని ప్రోగ్రామ్స్, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ Yeah. ఆర్గనైజేషన్స్ మొత్తం అవి కూడా చూడడం అనేది మీకు అప్పటికి అలవాటైంది. సో దీనికి దానికి డిఫరెన్స్ అనిపిస్తుందా మేడం? అనిపిస్తుంది, ఇది పిల్ల కోసం అమ్మాయి కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. యా. ఇది ఎట్లా అంటే నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, అది సొసైటీ రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఫ్యామిలీలో ఇంకెవరు ఎంటర్ అవ్వరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి. సో ఐఎమ్ ద ఓన్లీ వన్. ఓకే. సింగిల్ హ్యాండెడ్గానే అన్నీ కూడా చూసుకుంటూ వచ్చాను. సో ఇక్కడ కొద్దిగా కోక్రియేషన్ ఉంటుంది, ఉంటుంది, చాలా మంది ఉంటారు. ఉంటారు. ఓకే. అది సో మోర్ ఓవర్ ఇదే కాస్త ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కదా మేడం? చాలా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అమ్మా. ఇప్పుడు ఎట్లా అంటే నా మీద డిపెండ్ అయి ఉంటుంది కదా, వచ్చే వాళ్ళకి అన్నీ సరిగ్గా చూసుకోవడాలు కానీ, వాళ్ళని పలకరించడాలు కానీ. ఓకే. అలా చెప్పాలి అంటే ఇక్కడ వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ షో, ఎవ్రీథింగ్. వన్ ఉమెన్ షో. మ్యాన్ అనొద్దు అక్కడ, ఉమెన్ షో. ఓకే. సో మేడం, మీరు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసారు, మీరు మునియాక ఇద్దరు. సో తను ఈ చిన్నమ్మాయి పెళ్లి కూతురు పరిమళ గారు ఇమ్మీడియట్గా ఈ యొక్క అరేంజ్మెంట్స్కి ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసుకొని ఇమ్మీడియట్గా వచ్చేసారా మేడం, లేకపోతే పెళ్లి టైంకి వచ్చారా? నేను ఇక్కడ చూసుకొని గెస్ట్లని అక్కడ నుంచి అన్నీ నన్ను గైడ్ చేస్తూ వచ్చేది. అది ఓకే. ఇప్పుడు గెస్ట్లను పిలవాలి అంటే మన సొసైటీ చాలా పెద్దది. యా. సో ఎవరిని నో అనడానికి బాగుండదు. సో అలా అని చెప్పేసి కొంతమంది ముఖ్యమైన వాళ్ళని, ట్రస్టీస్ని, ఓకే, అలా అందరినీ కూడా చూస్ చేసి పిలిచాము. కొంతమంది పిలవకుండా కూడా వచ్చారు అనుకో, అది వేరు. యా యా. ఇట్స్ పత్రి సార్ మేడం డాక్టర్ అంటే ఓపెన్ ఇన్విటేషన్ టు పిఎస్ఎస్ఎం అంటే అక్కడ ఓపెన్ కాదు. ఓకే. అక్కడ బాంబేలో ఓపెన్ కాదు, పిలిస్తేనే రావాలి. ఓకే. విత్ ఇన్విటేషన్. విత్ ఇన్విటేషన్ వస్తే మాకు లెక్క తెలుస్తుంది. యా యా యా. ఓకే. అర్థమైందా? అవునవును. ఇది ధ్యానయజ్ఞం కాదు కదా తండోపతండాలుగా వచ్చేయడానికి. అవునవును. ఇలా అలవాటు పడ్డ ప్రాణాలు కొన్ని ఉంటాయి. ఓకే. ఐ ఎక్సెప్షన్స్. ఓకే. అలా వచ్చారా మేడం? అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో మేడం, మ్యారేజ్కి ఇంకా డేట్ అంతా కూడా ఫిక్స్ అయిపోయింది మేడం. యా. సో మ్యారేజ్ ఒక వర్క్స్లో మీతో పాటు పెద్దమ్మాయి ముని బాగా కాంట్రిబ్యూట్ చేసింది. తర్వాత మా నలుగురు సిస్టర్స్ వచ్చారు. ఓ, అలా అందరూ వేరే వేరే లొకేషన్స్లో ఉంటారు కదా? అమెరికా నుంచి మా రెండో అక్క వచ్చింది. మా పెద్దక్క తప్ప, పెద్దక్క లేట్గా వచ్చింది. రిసెప్షన్ ఇక్కడ హైదరాబాద్లో రిసెప్షన్ టైంలో ఉండింది, జనవరి 2. ఓకే. తక్కిన వాళ్ళ నలుగురును వచ్చేసారు. మా తమ్ముడు సరే సరే, ఒకరేమో యుఎస్, ఒకళ్ళు అహ్మదాబాద్, ఒకరు హైదరాబాద్, ఒకరు హైదరాబాద్, వాళ్ళు ముగ్గురు. ఓకే. ఇంకొకేమో లాస్ట్లో వచ్చారు. లాస్ట్లో వచ్చింది. ఓకే ఓకే. సో ఈ మ్యారేజ్ అరేంజ్మెంట్స్కి యూ హ్యావ్ సమ్ హెల్పింగ్ హ్యాండ్స్. యా, చాలా. అసలు ఎలా జరిగిందంటే ఆ పెళ్ళి, దాన్ని ఏమంటారు, జనక మహారాజ్ కూతురు పెళ్ళి ఎలా జరిగింది. అందరూ హడావుడిగా చక్కగా అందరూ డెకరేట్ చేయడం, అందరూ ప్రతిదీ అందుకోవడము.
ఓకే. ఒక హ్యాపీ మూడ్లోకి రావడము చాలా బాగుండింది, చాలా బాగుండింది. ఓకే. ఓకే. అది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సెట్ చేసాము. 19th మ్యారేజ్ అంటే ముందర రోజు ఆ 19th మ్యారేజ్ కదా, సాయంత్రం సంగీత్ ఉండింది అక్కడ బాంబేలో. డిసెంబర్ 19th మ్యారేజ్. 17th ఏమో సంగీత్ ఉంది, ఓకే. 16th సంగీత్ ఉంది, 17th బ్రేక్, 19th మ్యారేజ్. ఓకే. అలా మధ్యలో ఒక హాలిడే పెట్టారనమాట. సో మేము 17th అర్లీ మార్నింగ్ ఫ్లైట్ పట్టుకొని వెళ్ళాం అక్కడికి, వెళ్ళాల్సి వచ్చింది. సో ఈ లోపల ఇక్కడ దాని పెళ్లి కూతుర్ని చేయడము, దాని మెహందీ పెట్టడము, ఇవన్నీ ప్రోగ్రామ్స్ అవన్నీ హైదరాబాద్లో మేడం? అన్నీ హైదరాబాద్లో. ఈ రెండు మాత్రం హైదరాబాద్లోనే. ఓకే. పెళ్లి కూతురు చేయడం. సో పెళ్లి కూతురు చేసినప్పుడు మా మా ఇల్లు చూసే ఉంటావు. వెనకాల చక్కగా పెరట్లో షామియానా వేసేసి అక్కడ బావి దగ్గర అన్నమాట, అక్కడ అందరికీ కుర్చీలు వేసి ఆ పెళ్లి కూతుర్ని చేయడం కూడా మా ఇంట్లో ఎలాగంటే ఫస్ట్ పసుపులో తడిపిన చీర కట్టుకుంటారు. అచ్చా. ఓకే. పసుపులో తడపాలి అది. మామూలుగా వెంటనే కొత్త చీర కట్టారు. సో ఆ పసుపులో తడపడానికి 5 కావాలి. ఓ, లేడీస్. ఓకే. అది నేను ముత్తైదులు అని చెప్పను, అందరూ చెప్పను. నాకు మా పిన్నుళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు దాంట్లో. నేను ఆ డిస్క్రిమినేషన్ లేదు మాకు. 5 కావాలి, 5 కలిసి ఆ పసుపులో బట్ట తడిపి పిండి ఆరేయడం. తడపడం వరకు 5, తర్వాత పిండి ఆరేసేది మా పిన్నే వాళ్ళంతా చేశారు. ఓకే. సో దాన్ని మళ్ళీ ఇస్త్రీకి ఇవ్వడము, దాన్ని పొద్దున్న అర్లీ మార్నింగ్ మంగళ స్నానం చేయగానే అది కట్టించాలి. వాళ్ళ పసుపు రాసి పిల్లకి మొత్తం అంతా స్నానం చేయించి సున్నమును పసుపు కలిపి దాన్ని మంగళ స్నానం అంటారనమాట. ఆ ఎర్ర నీళ్ళు అవుతాయి, పసుపును సున్నం కలిపితే ఎరుపు వచ్చేస్తుంది. పసుపు సున్నం కలిపితే ఎరుపు వస్తుంది. సో ఆ నీళ్ళు ఒక చెంబు పోస్తారు, మళ్ళీ అలాగా పసుపు నీళ్లు పోస్తారు. ఇలాగా 5 చెంబులు పోసాక ఆ తర్వాత అది చేసుకుంటాం. ఓకే. ఇదంతా తను ఎంజాయ్ చేస్తూ ఉండేదా మేడం ఈ యాక్టివిటీ? దానికి ఇవన్నీ కావాలి, నేను చెప్పాను కదా ఫ్యామిలీ అని. ఓకే. అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా. సో షీ వాజ్ ఎంజాయింగ్ ఫుల్లీ. వావ్. ఓకే. ఏ చెప్పినా కూడా అంటే పెద్దవాళ్ళు మేము అందరం ఉన్నాము అంటే మా పిన్నులు, మా అమ్మ కూడా ఉండింది. సో ఏ చెప్పినా కూడా పాపం ఎస్ అనేది. ఓకే. ఓకే. సో ఈ యాక్టివిటీ అంతా కూడా హైదరాబాద్ నల్లకుంట ఇంట్లోనే. ఓకే. సో మెహర్ కూడా వచ్చేసి ఇక్కడ తను బాంబేకి వెళ్ళిపోయాడు. ఎందుకు వస్తాడు? మెహర్ అంటే యుఎస్ నుంచి మేడం. యుఎస్ నుంచే తను అక్కడికి వెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి, బాంబేకి వెళ్ళిపోయారు. ఓకే. ఓకే. తన పెళ్లి కొడుకు జరగడం అక్కడ. పెళ్లి కుదిరాక ధర్మవరం నుంచి అన్నమాట ఇంత గుట్ట పట్టు చీరలు పంపించారు. ఒక్కొక్క షాప్ నుంచి ఒక్కొక్కళ్ళు చీర పంపించారు. ధర్మవరం పట్టు చీరలు అంటే ఫేమస్ అంటారు మేడం. మంచి బరువు చీరలు, ఇలాంటి చీరలు కావు అవి, వెరీ హెవీ. ఓకే. మా పీరియడ్ మాస్టర్స్ అలా అభిమానం చూడు, అదంతా సార్ పెట్టింది. ఇట్స్ అవర్ మ్యారేజ్, మన ఫంక్షన్, మన పిల్ల పెళ్ళి. ఓకే. సో అలాగా ఇలాంటి సర్ప్రైజెస్ మనకు పీరియడ్ మాస్టర్స్ ఇంకా ఎవరెవరు ఇచ్చారు మేడం ఆ టైంలో? ఇలాంటి సడన్ షాక్స్ అని నేను చెప్పలేను. మన నీర్జా మేడం ఏమో దానికి కంకణాలు కొనిచ్చింది. ఓకే. అలాగే ఒక దండ కొనిచ్చింది, ఉంగరం కొనిచ్చింది. షాప్కి తీసుకెళ్ళింది తను, గుడ్డిని తీసుకెళ్ళి తనే సెలెక్ట్ చేసుకుంది. నేను అది వెళ్ళి ఇద్దరం కలిసి అది సెలెక్ట్ చేసుకున్నాము. అది పెళ్లి కూతురు చేసిన రోజు తను ఇచ్చింది అనమాట. అలాగ పసుపు మంగళ స్నానం అయిపోయింది.
అయిపోయాక పసుపు చీర కట్టించి దేవుడి దగ్గర నమస్కారం పెట్టించి తులసమ్మే, దేవుడు అంటే ఎవరో లేదు, తులసమ్మ. తులసమ్మ దగ్గర నమస్కారం పెట్టించి రాఘవేంద్ర స్వామి ఫోటో పెట్టి మాకు అవేది కదా ఫేవరెట్ మాస్టర్. ఫేవరెట్ మాస్టర్. యా. సో నమస్కారం పెట్టి ఇచ్చేసేసాము, అయిపోయింది. మళ్ళా వెళ్ళి బాగా డ్రెస్ అయ్యి, ధర్మవరం వాళ్ళు ఇచ్చారని చెప్పాను కదా, దాంట్లో ఆకుపచ్చ చీర తీసి ఇచ్చాను. పచ్చ చీర కట్టుకోవాలి నువ్వు అని. పసుపు చీర ఫస్ట్, తర్వాత ఆకుపచ్చ. ఆకుపచ్చ, ఓకే. ఆకుపచ్చ, దాని మీద పిరమిడ్స్ ఉంది. ఓ, డిజైన్ అనమాట, పిరమిడ్ల డిజైన్. సో ధర్మవరం మాస్టర్ అనుకుంటే ఇచ్చారు, అనుకోకుండా ఇచ్చారో తెలిసే ఇచ్చారో, మొత్తానికైతే అలా లైట్వి ఒక 2-3, పెద్దవి ఒక 10. ఓకే, అలా ఇచ్చారు వాళ్ళు. సో ఈవెన్ మున్ని కూడా అంతే, పెద్ద చంద్రహారం ఇచ్చారు ధర్మవరం వాళ్ళంతా కలిసి. అలాగా వాళ్ళు ఎప్పుడూ కూడా పెద్ద చెయ్యేది ధర్మవరం. సో ఆ చీర కట్టించాను. కట్టించాక ఇంకా ఫోటో షూట్లు ఉంటాయి కదా ఈ రోజుల్లో, ఆ ఫోటో షూట్లు అన్నీ అయ్యాయి దానికి. మేడం ఈ యాక్టివిటీస్ అంతా జరుగుతున్నప్పుడు సార్ ఉన్నారా మేడం అక్కడ? ఉన్నారు. ఓకే, సార్ ఆల్సో ఎంజాయింగ్. బాంబేకి మేము వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు నేను ముని వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు షీలా ఏం చేసిందంటే షాపింగ్కి తీసుకెళ్ళింది. అక్కడ షాపింగ్కి తీసుకెళ్ళినప్పుడు పిల్లకి ఏదన్నా కావాలంటే నేను కొనాలనుకుంటే, అంటే పెళ్ళికి వాళ్ళు ఏమన్నారంటే వైట్ మీద రెడ్ బార్డర్ చీర కట్టాలి అని. ఓకే. సో అలాంటిది ఒకటి సెలెక్ట్ చేశాను. నాకు కావాల్సింది ఏదో తను మున్ని ఏదో తాను సెలెక్ట్ చేసుకుంది. ఇలాగా షాపింగ్ అంతా అయింది అక్కడ. ఓకే, పెళ్ళి షాపింగ్ కొంతవరకు అంతా లేదు, కొంతవరకు. ఎందుకంటే ఇప్పుడు మాకు దగ్గర మనీ తక్కువ ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు ధర్మవరం వాళ్ళు ఇచ్చారు కాబట్టి అన్ని చీరలు వచ్చాయి, లేకపోతే నేను అన్ని చీరలు కొనలేనుగా. ఇంకో విషయం నేను చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. పెళ్ళి కుదిరింది. పెళ్ళి కుదిరే అయ్యాక నేను మొన్న ఇంటికి వచ్చాక నాకు పెట్టాలంటే నగలకి డబ్బు లేదు. ఓకే. పిల్లకి ఏదన్నా మెళ్ళో వేసి పంపించాలి కదా. ఎలాగా అని ఎంత తపన పడిపోయాను అనుకున్నాను నేను. ఆలోచించి దానికి ఏం చేయించన్నా అన్నన్ని వేలు నా దగ్గర లేదు. కొన్ని బంగారం చేయించుదామంటే. ఓకే. ఆ టైంకి కుక్కట్పల్లి లక్ష్మి వాళ్ళ ఇంటికి ఒక ఆవిడ వచ్చారంట. వచ్చి ఇట్లా నగలు ఉన్నాయి నేను ఇద్దామనుకుంటున్నాను. ఓకే. హారం చెవులకి. ఆవిడేంటి అలా ఇవ్వాలనుకున్న ఆవిడ ఏదో లోపల ఇంట్లో పెట్టి నాకు వచ్చి చెప్పడం కాదు, దాన్ని ఏమంటారు బాక్స్ పెట్టుకొని తిరుగుతుంది. ఇవ్వాలని అంటే ఇవ్వాలంటే మ్యారేజ్ అది సొసైటీకి ఇవ్వాలనమ్మా. నా అవసరం ఇది. దీని పరంగా నేను సత్యం చెప్తున్నాను ఇప్పుడు నీకు. ఓకే. దీని పరంగా నా దగ్గర డబ్బులు లేవు. ఓకే. దానికి ఏమీ పెట్టడానికి ఏమీ లేదు నా దగ్గర. ఎవరో ఒకళ్ళు ఇవ్వాల్సిందే అది. ఓకే. సో సొసైటీ నుంచి ఆవిడ ఇస్తుంది. దాన్ని ఏం చేశానంటే నేను పెళ్లి కూతురికి పెళ్ళికి దానికి పెట్టాలి. ఓకే అని అనుకున్నాను. నా దాంట్లో అనుకునేవాళ్ళు స్వార్థం అనుకోవచ్చు, లేదు రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు. ఓకే, అబ్సల్యూట్లీ రెస్పాన్సిబిలిటీ. అంటే మీరు ఖచ్చితంగా నాకేదో చాలా నగలు ఉండి అది కూడా తీసుకున్నానంటే అది అత్యాశ అవుతుంది. నా దగ్గర 0 ఉంది. అందుకే ఆ రూపంలో అలా వచ్చింది మేడం. ఆ రూపంలో తెలుసా, ఆ రోజు లలిత, కుక్కడపల్లి లక్ష్మి, ఆవిడ ముగ్గురు నిజంగా లక్ష్మీ పార్వతి సరస్వతి లాగా వచ్చారు ఇంటికి. నాకు ఇప్పటికీ ఎంత జ్ఞాపకమో. ఇంట్లో ఎవరూ లేరు, ఇలాగ ఇవ్వాలనుకుంటున్నారు మేడం, ఎక్కడ ఇవ్వాలో తెలియదు, అందుకని పట్టుకొని తిరుగుతుంది అంటే. పట్టుకొని తిరుగుతున్నాడు. ఓకే. నేను ఆవిడతో అన్నాను, మీరు ఏమనుకోకపోతే నేను మా అమ్మాయికి ఇది పెట్టనా అన్నా. ఓకే. సిగ్గు విడిచి అన్నా నేను. ఓకే.
నిజంగా ఫస్ట్ టైం నేను ఒకళ్ళని ఇలా అడగడం సిగ్గు విడిచి. ఇది కెమెరా పరంగా ప్రియంసి పరంగా నేను చెప్తున్నాను ఇది. ఓకే, అంటే మీకు అక్కడ అది స్వార్థం అనేది కాదు మేడం, జస్ట్ ఆ థాట్ వచ్చింది, మాస్టర్స్ అలా పంపించారు. యా యా బికాస్ ఐ వాజ్ ఎలాగని లోపలంతా దిగులే. పిల్లల్ని ఎలాగ ఒట్టి మెడతో పంపించను. ఓకే, అంతంత పెద్ద నగ మా అక్కల్ని అడగాలంటే ఎలాగ, శ్రేయాన్స్ని అడగాలంటే ఎలాగ. పాపం అప్పటికి శ్రేయాన్స్ ఇంకా ఏమన్నా కావాలా అని అడుగుతూనే ఉన్నాడు. కానీ పెళ్ళికి అంత ఖర్చు పెడుతున్నాడు. ఇంకా నేను నగలు కూడా కావాలి అంటే ఓకే, అత్యాశ ఉండకూడదు కదా మనిషికి. అది నాకు బాగా ఉంది నాలో. అంటే అత్యాశ ఉండకూడదు. సో ఆవిడ ముగ్గురు కలిసి అలా వచ్చి ఇంటికి డబ్బా తెచ్చి ఇస్తే నేను ఒకటే అదే అడిగాను, ఇది నేను మా అమ్మాయికి పెట్టచ్చా, ఇప్పుడు నా దగ్గర లేదు, నేను తీసుకుంటే కనుక మీకేమన్నా అభ్యంతరమా అని ఆవిడని అడిగాను. ఓకే, ఏమీ లేదు, మీరు ఇంకా సంతోషం, అమ్మాయి పెళ్ళికి మీరు ఇది పెడుతున్నారంటే నా నగరికి సార్థకత వస్తుంది. వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళ ఇద్దరు డిసైడ్ అయ్యే ఆ పని జరిగింది. ఓకే, అబ్సల్యూట్లీ ఇట్స్ ప్లాన్ మేడం, మాస్టర్స్ ప్లాన్. లేకపోతే ఎక్కడి నుంచి అంత పెద్ద నగ తెచ్చి పెడతానమ్మా నేను. ఇలా అనుకోవడం, అంత బలంగా అనుకోవడం, Yes. ఆడ వెయిట్ చేస్తూ తిరగడం, డబ్బా పెట్టుకుని తిరగడం, అది ఇక్కడ దాకా వెయిట్ చేయడం. అంటే నా అవసరం దాకా ఆవిడ ఎక్కడో ఇచ్చేయకుండా ఆల్రెడీ వెయిట్ చేసింది. యా, అప్పుడు కోకాలపల్లి లక్ష్మి పాపం వచ్చి ఇలా ఉంది, ఏం చేయమంటారు అంటే, లక్ష్మి కూడా ఇదే చెప్పాను, తీసుకురా అన్నాను. తీసుకువచ్చాక నేను ఆవిడ పర్మిషన్ తీసుకోవాలి కదా, ఎవరైతే ఇస్తున్నారో ఆవిడ పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, తీసుకొని ఇట్లాగా నేను తీసుకొచ్చా ఇది అంటే చాలా హ్యాపీగా ఇచ్చింది. అదే మేడం, కంప్లీట్గా ఒక సెల్ఫ్లెస్గా మీరు కంప్లీట్ జర్నీ చేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా గ్రాండ్ మాస్టర్తో ఉన్నారు మేడం మీరు. సో ఇట్ విల్ హ్యాపెన్. ఆయన ప్రెసెన్స్ ఉండకపోవచ్చమ్మా, బ్యాక్ మైండ్లో ఆయన అన్ని పనులు చేస్తుంటారు. ఆయన నా ఎదురుగుండా నాతో పాటు పిల్ల చుట్టూ తిరగడము, లేకపోతే ఇంట్లో పనులకి నాకు సాయం చేయడమో కాదు, ఆయన ఎక్కడున్నా కూడా నాకు ఈ పనులు చేసి పెడుతుంటారు. మీకు ఆ థాట్ ఉందని సార్ అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు శ్రేయాన్స్ అన్ని పనులు నేను చేస్తాను, ఇదంతా నేను చూసుకుంటాను అనడానికి కారణం ఎవరు? సార్ కదా. సార్ మీద ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవం కదా. లేకపోతే ఎవరు వచ్చి నేను ఎంతైనా సరే నేను పెడతాను అని లెక్కలు కట్టేసి, పింకీ తను ఇద్దరు కలిసి లెక్కలు కట్టేసేసి ఇంత అవుతుంది. బాగుంది మేడం ఇన్సిడెంట్, సూపర్గా ఉంది. సో మేడం, సో ఇంట్లో ఫుల్ సందడి స్టార్ట్ అయిపోయింది. అండ్ సార్ చేసే వర్క్ అంతా బిహైండ్ ద స్క్రీన్, ఒక పక్క జరగాల్సిన మిరాకిల్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ టచ్ మటుకు అలా ఉండిపోతుంది మేడం. సార్ ఇచ్చే ఒక బిహైండ్ స్క్రీన్ ఇచ్చే ఒక టచ్ కానీ, ఇంకా ఈవెంట్స్లో చూస్తూ ఉంటాం కదా మేడం, మెగా ఈవెంట్స్లో ఆ పనులు జరగాలని చెప్పేసి అనుకుంటున్నా, జరగాలి ఇది ఇవంతా అని చెప్పేసి కరెక్ట్గా లాస్ట్ మినిట్లో ఎవరెవరు అలా వచ్చేస్తారు మేడం, వచ్చి అన్నీ ఇలా అనేస్తారు. ఆ మైండ్లో ఉన్న ఒక ఆ వెయిటేజ్ అంతా కూడా అలా క్లియర్ అయిపోతుంది, లైట్ అయిపోతుంది. బట్ ఆ ఫోర్స్ అనేది వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. అది ఆ తపన కానీ, అది ఒకటి చేయాలని కానీ, ఒకటి ఇవ్వాలని కానీ, అంతా కూడా అది ఒకసారిగా పీక్స్కి వెళ్ళాక ఆ మాస్టర్ స్ట్రోక్ సార్ ఒక్కసారి ఆ స్ట్రోక్ ఇచ్చేస్తారు. అలాగా ఇందాక మీ ఇన్సిడెంట్ కూడా, అంటే యూ వాంట్ టు గివ్, సో అది ఒక్కసారిగా మీ ఆలోచన బలపడ్డాక
వీళ్ళొక అలా రావడం ఇప్పుడు మాస్టర్స్. నేను ఆయనకు చెప్పలేను కదా పిల్లకి ఇలా నగ పెట్టాలి అంటే ఏం పెట్టక్కర్లేదు, ఏం అవసరం లేదు, పెళ్లి చేసి పంపించు అన్నట్టు ఈయన మాట్లాడతారు. యా కానీ అలా మాట్లాడతారు అని నాకు తెలిసినప్పుడు నేను ఆయన్ని ఎలా అడుగుతా? ఓకే అలా మాట్లాడతారు అని తెలిసిపోయింది, నాకు తెలుసు. ఓకే ఏది అడిగినా ఆన్సర్ ఏంటో నాకు తెలుసు. ఓకే మనం అడిగి లేదనిపించుకునే కంటే మనం ఒక థాట్ రిలీజ్ చేయాలి, ఆయన ఇస్తారు. ఓకే అర్థమైందా? ఓరల్గా వర్బల్గా అక్కర్లేదు ఆయనతో చెప్పుకోవడం, మానసికంగా చెప్పుకోవాలి. ఓకే అది కనెక్ట్ అయిపోద్ది మెసేజ్. ఈజీగా కనెక్ట్ అవుతుంది. యా బయట అందరితోనూ ఎలా కనెక్ట్ అవుతుందో ఇంట్లో కూడా అలా కనెక్ట్, అంతకంటే ఎక్కువ కనెక్ట్ అవుతుంది. బట్ కనెక్ట్ అవ్వడం కాకుండా దానికి సొల్యూషన్ కూడా సొల్యూషన్తోనే కనెక్ట్ అవ్వడం, ఓకే సొల్యూషనే. అసలు ఎవరో ఆవిడెవరో నాకు అంతవరకు తెలియదు, అలాగా ఆవిడ నగ పట్టుకొని తిరుగుతూ ఉంది అని కూడా తెలియదు. నేను ఇలా చెప్పాను ఏం చేయాలి అని, లలితతో అన్నీ షేర్ చేసుకుంటా కదా ఎలాగా ఏం చేయాలి అంటే, లలిత కూకట్పల్లిలో ఉంటుంది కదా, లక్ష్మితో మాట్లాడినట్టుంది. సో ఆ సొల్యూషన్ అలా వచ్చింది తిరిగి. ఓకే చాలా బాగా అనిపించింది, చాలా మంచి హారం అది పాపం. ఆవిడకి చేతిలో ఎత్తి నిజంగా దండం పెట్టాలి ఆ టైంకి నాకు వచ్చి అలా హెల్ప్ చేసినందుకు. ఓకే సో అప్పుడు పరిమళ గారు ఎలా ఫీల్ అయ్యారు మేడం? దానికి ఇవన్నీ ఏం తెలీదు. ఆహా, ఇప్పుడు ఇవన్నీ తల్లికి ఉంటాయి కానీ అభిలాషలు, పిల్లలకి ఏముంది, బాగా మంచి చీర కొనుక్కుందామా, ఇది కొనుక్కుందామా, అది కొనుక్కుందామా. సో అంగమనిసి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. As she was missing this celebration. Yeah, she was missing. Okay. Lot of missing ఇది. And she wanted. She wanted it very badly. ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ అంతా గెట్ అవ్వడం అనేది దానికి షీజ్ దట్ ఈస్ హెవెన్ అందరికి. క్లౌడ్ 9లో ఉంది అది. ఓకే అందులో ఎన్నో సంవత్సరాలుగా అనుకున్న అబ్బాయి, ఆ అబ్బాయితో పెళ్ళి, అంతా మచ్చు కాంతంగాను, ఇటు అటు కూడా వాళ్ళ అత్తగారింట్లో కానీ ఇటు కానీ. సో అలాగా వచ్చింది. సరే నగ వరకు నాకు ప్రాబ్లం తీరిపోయింది. సొసైటీలో నేను ఎవరిని కూడా నేను అడగల, ఇలా నా కూతురు పెళ్ళి హెల్ప్ చేయండి అని కానీ, కావాలని కానీ ఒక్కరిని కూడా అడగలేదమ్మా. ఓకే ఒక్కరిని కూడా అడగలే నేను. అక్కడ శ్రేయాన్స్ చూసుకున్నాడు, ఇక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని నేను చెప్పను, జరుగుతుంది. ఓకే ఇంట్లో అందరూ వచ్చేసారు, మా అక్కలందరూ వచ్చేసారు, మా అక్క పిల్లలు వచ్చేసారు, ఇంట్లో అంతా హడావుడిగా ఉంది, పెళ్లి సందడి. ఓకే బట్ ఫినాన్షియల్ అరేంజ్మెంట్ అంతా కూడా ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. మనం ఎందుకంటే అట్లా అందరూ ట్రస్టీలు అందరూ కూడా వచ్చి, అయ్యో మాకు ఎందుకు చెప్పలేదు పిల్ల పెళ్ళని ముందరే అని చెప్పేసి పెళ్లి కూతురు చేసిన రోజు ఒక్కొక్కళ్ళు కొంచెం కొంచెం ఇచ్చారు. ఓకే మళ్ళీ చెప్పాలి, మన PCS గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక 1,00,000 రూపాయలు ఏదన్నా నగ కొనుక్కోవడానికో దేనికో ఓకే అది ఇచ్చారు. చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు. ఓకే ప్రతి వాళ్ళ పేర్లు ఇలాంటి సందర్భంలో చెప్పడం నా ధర్మం. ఓకే ఓకే ఎందుకంటే అందరికీ తెలియాలి ఎలా జరిగింది అనేది. అప్పాజీ గారు అండ్ ఫ్యామిలీ దే ఆర్ ఆల్వేస్ డెడికేటెడ్. నేను చెప్పాను కదా, తను అన్నీ చేసింది. ధర్మవరం వాళ్ళంతా చీరలు ఇచ్చారు, ఒక ఆవిడ వచ్చి నగ ఇచ్చింది. ఇలా చూడు ఎలా జరిగిందో పెళ్ళి. అది కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళడం. అంతే, లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ నిజంగా తక్కిన వాళ్ళకి. ఇట్లాగ పెళ్లి కూతుర్ని చేస్తున్నామంటే అప్పుడు చాలామంది అప్పుడు వచ్చారు, అప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది.
ఓకే ఎవరి ద్వారానో ఒకళ్ళ ద్వారానే అందరూ వచ్చారు. ఓకే ఓకే తర్వాత పెళ్లి కూతుర్ని చేసి అక్కడ మాకు ఉయ్యాలు ఉందిలే, ఆ ఉయ్యాల్లో దాన్ని కూర్చోబెట్టి, ఓ ఫోటో కూడా చూసావుగా నువ్వు, యా రీసెంట్గా ఫేస్బుక్లో వచ్చింది. గ్రీన్ చీర కట్టుకొని చూడు, అదే పెళ్లి కూతుర్ని చేసినప్పుడు కట్టిన చీర. ఓకే, అది నల్లకుంటలో మేడం అది? వెనకాల బ్యాక్ యార్డ్లో. ఓకే, సార్ కూడా ఉన్నారు పక్కన? మేము ఇద్దరం కూర్చున్నాం, అది మధ్యలో కూర్చుంది ఓకే ఆ ఫోటోలో. రీసెంట్గా ఫేస్బుక్లో ఫుల్ అలసలు అయిపోయింది మేడం అది. చిన్నపిల్లలప్పుడు కానీ నేను చెప్పేది లేదు మేడం, పెద్దది మ్యారేజ్ వెడ్డింగ్ డ్రెస్ మ్యారేజ్. శారీ కట్టుకొని ఉన్నప్పుడే. యా, సో అలాగా పెళ్లి కూతుర్ని చేయడం జరిగింది. అప్పుడు శ్రీలక్ష్మి తను బాగా పార్ట్ తీసుకుంది, తను బాగా హెల్ప్ చేసింది. ఓకే, ఇవన్నీ డెకరేట్ చేయడం కానీ, జాగ్రత్తగా ఉంచుకోవడం కానీ, అలాగా అరేంజ్మెంట్స్కి. మేడం ఈ సందడిలో మామూలుగా పెళ్లి పందిరి అంతా కూడా వేస్తుంటారు కదా మేడం ఇంటి ముందర? ముందరంతా వేసాను, తాటాకులది. గేటు ముందర? గేటు ముందర ఫుల్ లైటింగ్. అది రోడ్ లాగా ఉంటుంది కదా మేడం అక్కడ? రోడ్ ఎలా ఉంది, ఇల్లు ముందర అంతా కాంపౌండ్ ఉంది కదా మాకు. కాంపౌండ్ లోపల గేట్ లోపల? గేట్ లోపల వేస్తాం, వెనకాల వేసాం, ముందర వేసాం, ఫుల్ లైటింగ్ పెట్టించాను. ఓకే, కాంపౌండ్ అంతా. సో ముందర నుంచే ఒక 1 వీక్ ముందర నుంచే మా అక్కలు 1 వీక్ 5 డేస్ ముందర నుంచే వచ్చారు కాబట్టి అందరికీ భోజనాలని బయట నుంచి కేటరింగ్ వాడు వచ్చేవాడు, ఏం కావాలో మెనూ డిసైడ్ వాళ్ళే చేశారు, మా సిస్టర్సే. సో దాని ప్రకారం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవారు. అది పొద్దునకి రాత్రికి అయిపోయేది, ఇంకా ఇంట్లో వంట అది లేదు. ఓకే, రాజమ్మ గారు ఉన్నారు. రాజమ్మ అని మాకు ఎప్పటి నుంచి పరిచయం, 30 ఏళ్ళ బట్టి పరిచయం. ఆవిడే మా ఇంట్లో ఎప్పుడు ప్రోగ్రామ్స్ అయినా ఎవరైనా వచ్చినా, ఇప్పుడు మా అక్క వాళ్ళు వచ్చేవారు కదా హాంకాంగ్ నుంచి, ఆవిడే వచ్చేది మాకు. ఆవిడే వచ్చి వంట అది చేసి పెట్టేది అనమాట. ఓకే, అలాగా మాకు అలవాటు. ఆవిడ వచ్చింది, ఆవిడ కొడుకు చేశాడు కేటరింగ్. ఓకే ఓకే. సో ఇలాగా రోజు వచ్చి తెచ్చి పొద్దున్న పెట్టేసి 10 గంటలకి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంతా కూడా వాళ్ళు తేల్చడం అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ తేవడం, డిన్నర్ వద్దని చెప్పేసేవాళ్ళం మేము. ఇన్ని ఉండేవి కదా, సో ఇవే మనం తినేద్దాం, లేకపోతే అన్నం వండుకొని తిందాం, ఇట్లాగా. మొత్తం అక్కడంతా కూడా అక్కడన్నా ఎంతమంది స్టే చేసేవాళ్ళు? అందరు కలిపితే ఫ్యామిలీ అంతా చెప్పనా, ఓ 30 మంది. 30 మంది ఫుల్ రెసిడెంట్స్ అక్కడ? రెసిడెంట్స్ ప్రతి రూమ్లో నిండిపోయారు. మా సిస్టర్స్ అందరూ రాత్రిపూట ఈ పనులన్నీ అయిపోయాక ఫ్రీ టైం ఉంటుంది కదా, రాత్రిపూట కలుసుకోవడం, మాట్లాడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు. మేడం గేమ్స్, ఒక డ్యాన్సులు ఇవి కూడా జరిగాయి? గేమ్స్ ఎప్పుడు జరిగాయంటే పెళ్లి కూతుర్ని చేస్తాం కదా, పెళ్లి కూతుర్ని పొద్దున్న చేసాం. ఓకే, రాత్రి ఏమో మెహందీ. ఒక అమ్మాయి వచ్చింది, పిలిపించాను నేను. సో ఆ అమ్మాయి అందరికీ 6 గంటల నుంచి మొదలెట్టింది మెహందీ. ఫస్ట్ పెళ్లి కూతురు అయిపోగొట్టేసి తగిన అందరం కూడా పెట్టుకున్నాం అనమాట. పెట్టుకున్నప్పుడు మా తమ్ముడు కొడుకు హీ వర్క్డ్ యాజ్ ఎ డీజే ఇన్ ఏ పబ్. ఓహో, మన ద్వారక సార్ వాళ్ళ అబ్బాయి అంతకుముందు. సో దాంట్లో మనీ సేవ్ చేసుకొని తన పాకెట్ మనీ కింద పెట్టుకున్నాడు. పార్ట్ టైం జాబ్. ఓకే. కాలేజ్ అయిపోయాక రాత్రి కదా, పబ్ అంటే రాత్రి కదా, రాత్రి వెళ్ళేవాడు అనమాట. ఓకే. సో అలాగ వాడు వచ్చాడు కదా, ఇంకా మ్యూజిక్ సిస్టమ్ పెట్టేశాడు. పెట్టేసి ఇంకా పాటలు, సాంగ్స్, ఆ సాంగ్ కావాలంటే ఈ సాంగ్ కావాలంటే ఒక్కొక్కళ్ళు, మేము మా సిస్టర్స్ అందరం కూర్చున్నాము, ఇంకా పిల్లలు అంటారు ఇంట్లో డీజే ఉండిపోయాడు ఫుల్గా. అసలు ఎంత బాగుండిందో. ఓకే, అందరూ కలిసి అలా డీజేలో డాన్స్ అందరూ సిస్టర్స్ చేశారా మేడం? మేము అందరం కూడా చేసాం. అందరితో చేయించాను, మా మరదలు, తమ్ముడు వైపు లావణ్య కదా మేడం?
ఏంటి నేను మర్చిపోతాను. అంజలి మేడం. అంజలి నువ్వేదో చెప్తా నేను మర్చిపోతాను. ద్వార సార్ వాళ్ళ వైఫ్ అంజలి తన కూతురు కూడా వచ్చింది అక్షిత. తను మంచి డాన్సరు. తను ఇలాగ అందరూ ఆ పిల్లలందరూ కలిసి డాన్సులు, వాళ్ళేమో మమ్మల్ని లాగడం, డాన్స్ చేయమని చెప్పడం, మాకు వచ్చిన 4 స్టెప్స్ ఏవో వేయడం. మంచి ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ మేడం. చాలా సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత అది ఓకే కజిన్స్ అందరూ కలవడం. ముఖ్యంగా అంటే మా పిల్లలు, మా అక్కల పిల్లలు. ఓకే ఓన్లీ మిస్ అయింది మా రెండో అక్క పిల్లలు మిస్సింగ్. రెండో అక్క పిల్లలు, పెద్ద అక్క ఆ కొడుకు ఎప్పుడూ మాకు తెలియదు అనుకో. కొన్ని సంవత్సరాలు అయిపోయింది వాడిని చూసి. అసలు వాడు ఎలా ఉంటాడో కూడా మర్చిపోయాం. మరి అంత చూస్తే కనుక మన పరిమళ గారి ఒక తన కోసమే ఇదంతా క్రియేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇంజనీరింగ్ చదివేటప్పుడు కానీ, సో షీ వాంట్స్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ, ఒక గెట్ టుగెదర్స్ ఫ్యామిలీ. సో అప్పుడే తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, సో షీ వాజ్ మిస్సింగ్. అండ్ వీటన్ని కాస్త దూరంగా వెళ్ళాలనే యూఎస్కి వెళ్ళడం అనేది దట్ వాజ్ ద రీజన్. మెయిన్ రీజన్. అండ్ మళ్ళీ అదే ఇంట్లో ఎక్కడైతే మిస్ అయిందో మళ్ళీ అక్కడే సంపాదించుకున్నారు ఆ యొక్క అట్మాస్ఫియర్ని. అంటే తన అకేషన్కి తను క్రియేట్ చేసుకుంది. అంటే తన మ్యారేజ్ అలా జరగాలి అని దానికి ఇష్టం. తను ఎలా కోరుకుందో అలా నేను చేస్తూ వచ్చాను. ఓకే. సో రాత్రి అయ్యేసరికి హంగామా అంటే హంగామా కాదు ఇంట్లో. ఓకే. సో ఒక 3 days మేడం? 3 days కాదమ్మా, అది 2 days. అంటే మేమందరం ఉన్నది 1 week ఉన్నాం కలిసి. మీ సిస్టర్స్ వాళ్ళందరూ కలిసి ఉన్నది 1 week? 1 week ఉన్నాం. ఓకే ఓకే. తర్వాత దీని పెళ్లి కూతురు చేసినప్పుడు ముందర పందిరంతా వేశానని చెప్పాను కదా. ఒకవైపు ఇంకోవైపు బంతిపూలన్నీ, ఆ పరిమళ అని, మిహిర్ అని అలా గ్రిల్ ఉండేది అనమాట. వాటికి గుచ్చడం ఆర్టిస్టిక్. తర్వాత అంత దండలన్నీ కట్టడం. ఓహో, ఏదో మురారి మూవీలో ఉన్నట్టుంది మేడం. కంపౌండ్ అంతా బంతిపూలతో డెకరేట్ చేస్తూ ఉంటారు ఆ మూవీలో. ఓకే. గేట్కి కూడా బంతిపూలతోటి డెకరేట్ చేయడం, ఫుల్ కలర్ఫుల్ లైటింగ్స్. ఓకే. వెనక ముందర మంచి దాన్ని ఏమంటారు, ఒక లైట్ ఉంటుంది చూడు, పెద్ద లైట్ వస్తుంది, దాన్ని ఏమంటారు, ఫోకస్ లైట్. అవి ఓకే ఓకే వెనకాల వైపు అనమాట. మేమందరం కూర్చున్నప్పుడు ఫోకస్ లైట్ వేస్తే. సో కంప్లీట్గా మున్యాకైతే అక్కడ ఉండిపోయారు ఈ అరేంజ్మెంట్స్ అంతా. ఓకే ఓకే. ఒకవేళ తను వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంది, ఏముంది దాంట్లో. ఓకే. సో ఈ అరేంజ్మెంట్స్లో మీకు శ్రీలక్ష్మి గారు, సో మునియాక అండ్ మీ సిస్టర్స్ అందరు కూడా మీకు హెల్పింగ్ హ్యాండ్స్ కంప్లీట్గా అరేంజ్మెంట్స్కి, డెకరేషన్స్కి. అండ్ నైట్ అయితే డీజే. వావ్, చాలా బాగుంది మేడం. బాగుంది కదా, సూపర్గా. పెళ్లి సందడి. సో అక్కడ నుంచి ఇంకా పెళ్ళికి ప్రయాణం 17th మేడం? 17th కాదు, 16th మార్నింగ్. 16th మార్నింగ్. ఓకే. 16th ఈవినింగ్ సంగీత్, 17th ఏమో బ్రేక్. ఓకే ఓకే. సారీ 17th మేము వెళ్ళాము, 18th బ్రేక్, 19th పెళ్ళి. ఓకే ఓకే. సో మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరింది 17th మార్నింగ్. 17th మార్నింగ్. ఓకే. ఆ రోజు సంగీత్ కాబట్టి అక్కడ ఆ రోజు సంగీత్, ఈవినింగ్ సంగీత్ కదా, అందుకని. మేడం, మాకు ఈ సందడి అంతా కూడా చాలా డీటెయిల్గా కావాలి మేడం. సో ఈ సంగీత్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో విల్ కంటిన్యూ విత్ డీటెయిల్డ్ డెఫినెట్లీ అరేంజ్మెంట్స్ అండ్ హంగామా. యూ విల్ సీ అన్నమాట మ్యారేజ్. మీరు చెప్పే ఎట్లుంటుందంటే మేడం, మీరు హాంకాంగ్ గురించి చెప్పేసి హాంకాంగ్ చూసేసాం మేము. అలాగా చెప్తుంటే ఒక విజువల్స్ అన్నీ దాని ప్రొజెక్టర్లో స్క్రీన్స్ వచ్చిపోతున్నట్టు ఆ ఫీల్ ఉంటుంది మేడం.
అండ్ ఖచ్చితంగా స్వర్ణామృతం ప్రేక్షకులు అందరూ కూడా నౌ దేర్ ఇన్ కంప్లీట్ మ్యారేజ్ అకేషన్. దీపావళి వస్తుంది కదా, మరి ఇలాంటిదే చెప్పాలి నేను. యా కరెక్ట్. ఎస్ దీవాలంటే లైట్స్, ఇదే అందులో ఈయన పుట్టినరోజు వస్తుంది, అలాంటప్పుడు ఇదేగా చెప్పాలి నేను. యా కరెక్ట్ మేడం, కరెక్ట్గా కుదిరింది. సూపర్. అదిగే మేడం, ఈ అకేషన్కి మనం జంప్ అయిపోయాం. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా. అండ్ ఈ థర్లీ ఎంజాయింగ్. అండ్ మనతో పాటు అందరూ కూడా పిఎంసి ప్రేక్షకులు, స్వర్ణామృత ప్రేక్షకులు అందరూ కూడా ఎవ్రీబడీస్ ఎంజాయింగ్. సో మేడం, ఈరోజు మనం ఈ యొక్క పెళ్లి సందడికి ఇక్కడ చిన్న కామా పెట్టేసేసి విల్ కంక్లూడ్ విత్ నైస్ బ్యూటిఫుల్ స్టోరీ. ఒక కట్టెలు కొట్టేవాడు ఉంటాడు. కట్టెలు కొట్టేవాడు వాడు రోజు అడవికి వెళ్తుంటాడు, కట్టెలు కొట్టి ఇంటికి వెళ్తుంటాడు, అమ్ముకుంటాడు, వాడు భోజనం అది గడుస్తుంటాడు. అలాగ 2-3 రోజులు అలా వెళ్తున్నప్పుడు ఏమైందంటే, ఒకరోజు ఒక నక్కను చూస్తాడు. అక్కడ నక్కకు ఒక 2 కాళ్ళు ఉండవు. ఓకే, నక్కకు 2 కాళ్ళు ఉండవు. సరే అని చెప్పేసి చూస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు. మన్నాడు కూడా వెళ్తాడు, అది అక్కడే ఉంటుంది. ఇంటికి వస్తాడు. తర్వాత ఆలోచిస్తాడనమాట, అక్కడ కూర్చొని ఆలోచిస్తాడు. ఈ నక్కకు 2 కాళ్ళు లేవు, దీనికి ఫుడ్ ఎలాగా, ఇది ఎలా సంపాదించుకుంటుంది ఫుడ్? నడవలేదు, పరిగెత్తలేదు, ఏదన్నా క్రూర ముఖం వస్తే అది ఎక్కడ పరిగెడుతుంది, దానికి ఎక్కడ శక్తి ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, ఆలోచిస్తున్న టైంలో దూరం నుంచి ఒక పులి వస్తూ ఉంటుంది. ఆ పులి రోర్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఓకే, రోర్ కూడా చేయదు, వస్తూ ఉంటుంది అంతే. దాని నోట్లో ఒక దాన్ని ఏమంటారు, ఒక వేట దాని నోట్లో పెట్టుకొని వస్తూ ఉంటేను వీడేం చేస్తాడు, సరే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి చెట్ల చాటు నుంచి కూర్చొని చూస్తుంటాడు. ఓకే, ఈ కట్టెలు కొట్టేవాడు. ఈ పులి ఏం చేస్తుందో చూద్దాం, ఆ పులి ఏం చేస్తుందో, దీన్ని తినేస్తుందా లేక ఏం చేస్తుంది అని చెప్పేసి చూస్తుంటాడు. పులి ఏం చేస్తుంది, వచ్చి ఈ నక్క పరిగెత్తలేదు కదా, నక్కకి తను వేటాడినది దానికి సగం పెట్టి అది తీసుకెళ్ళిపోతుంది. దానికి ఫుడ్ ఇస్తూ ఉంటుంది అది. ఓకే, ఆ పులి తెచ్చిన దానిలో సగం ఇచ్చేసి తీసుకెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంటుంది. ఓకే, 2వ రోజు చూస్తాడు, సేమ్ అలాగే జరుగుతుంది. 3వ రోజు చూస్తాడు, అలాగే జరుగుతుంది. వీడికి ఏమనిపిస్తుందంటే, ఓహో మనం ఇలా కూర్చుంటే ఎవరో ఒకళ్ళని మన్ని పోషిస్తారు. ఓకే, అలా తీసుకుంటాడు. ఓకే, తీసుకొని వెళ్ళిపోతాడు. ఒక అడవిలోకి వెళ్ళిపోయి కూర్చొని కాముగా ధ్యానం చేసుకుంటాడో జపం చేసుకుంటాడో మొత్తాన్ని కూర్చుంటాడు. నిద్రాహారాలు ఉండవు, నిద్రపోతాడేమో కానీ ఆహారం ఉండదు. అలాగ 3-4 రోజులు అయ్యేసరికి వాడికి ఎవడు అన్నం పెట్టడు. అన్నం పెట్టకపోయేసరికి వాడికి ఆకలి దంచిపోతూ ఉంటుంది. ఏం చేయాలి, ఇంకా అక్కడ ఎవరు ఉండరు. అలా నడుచుకుంటూ ఓపిక లేని మనిషి నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఒక కుటీరం కనపడుతుంది. దాంట్లో ఒక సాధువు ఉంటాడు. ఓకే, ఉంటేను వాడు వీడిని చూసి, అదేంటి ఇలా ఉన్నామంటే, ఇలాగ నేను వచ్చాను అని చెప్పేసి స్టోరీ అంతా చెప్తాడు. ఈ పులి వచ్చింది, నక్కకు అన్నం పెట్టింది, నేను కూడా అలా చేయొచ్చు, అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. చేసేసి ఇక్కడ దాకా వస్తాడు. వచ్చి సాధువుకి అన్నీ చెప్తాడు. చెప్పేసరికి ఫస్ట్ ఉండు, నువ్వు మాట్లాడొద్దు, నా అన్నం పెడతాను, తిను ఫస్ట్ అని చెప్పేసి అన్నం పెడతాడు. తింటాడు. తిన్నాక సాధువు అంటాడు, అప్పుడు స్టోరీ చెప్తాడనమాట, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం చేస్తున్నావు అని. అప్పుడు ఇలా నక్కకి ఒక పులి వచ్చి అన్నం పెడుతూ ఉండింది, అది చూశాను. అది చూసి నేను కూడా ధ్యానం చేసుకుంటూ, నేను కూడా ఒక జపం చేసుకుంటూ ఉంటే కనుక నాకు కూడా అందరూ అన్నం పెడతారు కదా, ఓకే అని నేను ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను. కష్టపడక్కర్లేదు అన్న ఉద్దేశంతో. ఓకే, నేను కష్టపడక్కర్లేదు, ధ్యానం చేసుకుంటే అందరూ వచ్చి నాకు అన్నీ చేస్తారు అని అనుకున్నాను. అనుకొని ధ్యానం చేస్తుంటే నాకు ఎవడో అన్నం పెట్టలేదు.
అందుకని నేను ఆకలితో అలమటిస్తూ ఇలా నడుచుకుంటూ వస్తే మీరు కనపడ్డారు ఓకే. అంటాడు. నీకేమన్నా పిచ్చా అంటాడు అసాధు. అసాధు. ఇప్పుడు ఆ నక్కకి ఆ పులి ఏదన్నా తెచ్చి పెట్టింది అంటే పులికి ఆ నక్కకి కాళ్ళు లేవు, అది దీనస్థితిలో ఉంది. ఓకే. ఆ దీనస్థితిలో దాన్ని చూసి ఒక క్రూర జంతువు కూడా హెల్ప్ చేయడానికి వచ్చింది. ఓకే. నీకు అన్నీ ఉన్నాయి, నీకెందుకు ఎవరు హెల్ప్ చేస్తారు, నీకెందుకు ఫ్రీగా అన్నం పెడతారు, నువ్వు కష్టపడాలి. నువ్వు కష్టపడకుండా దాన్ని ఏమంటారంటే లేజినెస్ని ఏమంటారు తెలుగులో, బద్ధకం. బద్ధకంతో సంపాదించుకోవాలి, కట్టెలు కొట్టుకోవాలి, దాన్ని అమ్ముకోవాలి, అప్పుడు మనం వండుకోవాలి, తినాలి అనే బద్ధకంతో నువ్వేం చేసావు, ఈజీ రాస్తా ఎన్నుకున్నావు. ఓకే. నువ్వు కూడా కష్టపడి నలుగురికి 4 ముద్దలు పెట్టే స్థితికి ఎదగచ్చు కదా, పులిలాగా. ఓకే. యా. నువ్వు పులిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలా, నువ్వు ఆ నక్కని తీసుకున్నావు, హాయిగా కూర్చుంది, దానికి అందరు అన్నం పెడుతున్నారు, సింహం పులి వస్తుంది దానికి ఏదో ఇచ్చి పెడుతుంది అని ఆ ఈజీ తీసుకున్నావు. కానీ పులి ఇలాగా నువ్వు ఎందుకు తయారవ్వాలని ట్రై చేయాలా? సో దీనికి అర్థం ఏమిటి, పులిలాగా మనం నేను ఎప్పుడూ కూడా అందరికీ అదే చెప్తాను, సంపాదించండి, కూర్చోకండి, మీరు తిని ఇంకొక నలుగురికి 4 ముద్దలు పెట్టే స్థితికి ఎదగండి. ఎందుకంటే నా దగ్గర చాలామంది పిల్లలు వస్తూ ఉండేవారు, చదువు మానేసి ఉద్యోగం మానేసి అన్నీ వదిలేస్తాను, నేను ధ్యానం చేసుకుంటాను, పత్రికారు తిరుగుతున్నారు కదా, అలా నాకు అన్నం పెడతారు అందరూ, నాకు దారికి పైసలు ఇస్తారు. ఓకే. ఆ ఉద్దేశంలో చాలామంది ఉంటారు, పనులు చేయకుండా. నేను చెప్పేది పనులు చేయకుండా. ఓకే. సో అలా కాదు, కష్టపడాలి, నువ్వు సంపాదించుకో, నీకు అన్నీ ఉన్నాయి, సంపాదించుకో, నలుగురికి 4 ముద్దలు పెట్టు, కేపబుల్. సో ఆ ఎగ్జాంపుల్ని వీడు ఈ కట్టెలు కొట్టేవాడు తీసుకోకుండా, పులి ఎగ్జాంపుల్ని తీసుకోకుండా నక్కలాగా లేజీగా ఉండాలని, లేజీగా పాపం నక్క కూడా లేజీగా లేదు, అది దానికి చేతగాక అలా ఉంది, అది చేసుకోలేని పరిస్థితి. సో మనకు స్ట్రెంత్ ఉన్నప్పుడు ఆ స్ట్రెంత్ని యూటిలైజ్ చేసుకోవాలి, 100% యూటిలైజ్ చేసుకోవాలి. అది ఎటువంటి వర్క్ అయినా, అది ఎటువంటి వర్క్ అయినా పర్వాలే, వర్క్ చేయాలి. నేనేదో పత్రికలాగా తిరుగుతా, కొంతమంది అలా అన్నవారు ఉన్నారు, మా నాన్న నేను విన్నాను, అది నాతోనే అన్నవాళ్ళు ఉన్నారు. ఓకే. అప్పట్లో కర్నూలులో ఉన్నప్పుడు పత్రికారులాగా తిరుగుతుంటే ఆయనకి నాకు దారి ఖర్చులు ఇస్తారు, కడుపు నిండా అన్నం పెడతారు, ఏమో 4 ముక్కలు ధ్యానం చెప్తే సరిపోతుంది. అది లేజినెస్ కదా. అలా కాకుండా నువ్వు కష్టపడు, ఒక ఆర్గనైజేషన్లో దాన్ని ఎదగడానికి కష్టపడు, అప్పుడు ఆలోచించు ఇవన్నీ. కష్టమైనప్పుడు ఆటోమేటిక్గా కష్టపడినప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. కష్టపడకుండా కూర్చుంటే ఏది రాదు. పత్రికారు ఎందుకు ఈ రోజుకి తిరుగుతున్నారు, ఈ కరోనా పీరియడ్లో కూడా ఎందుకు తిరుగుతున్నారు? ఒక చోట కూర్చుంటే ఆయనకి తిండి పెట్టేవాళ్ళు లేరా? సింపుల్ ఎగ్జాంపుల్. ఒక్క నిమిషం ఆయన ఫ్రీగా ఉండరు. ఆయన అన్నారన్నమాట నాతోటి, పడుకో ఇంకా నిద్రపో, రాత్రి 12 అవుతుంది, 1 గంట అవుతుందంటే, నేను పడుకొని కొన్నేళ్ళు అవుతుంది, నిద్రపోయి కొన్నేళ్ళు అవుతుంది అన్నారు ఆయన నాతోటి. సో అంత కష్టపడే మనిషిలాగా మనం ఉండాలి అంటే మనం అంత పెట్టగలమా బాడీని? లేదు. చేతనైంది చేయాలి. ఎంతవరకు చేతనవుతుందో వాళ్ళు 100% అక్కడ పెట్టాలి. వాడు అలా పెట్టకుండా లేజినెస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వాడు అలా బతికేయాలని చూస్తాడు. యాక్చువల్లీ సార్ ఒకసారి కూడా చెప్పారు మేడం, అంటే మెడిటేషన్ తెలిసాక, మెడిటేషన్ నేర్చుకున్నాక మెడిటేటర్స్
ఇంకా ఎక్కువ కర్మలు చేయాలి, ఎందుకంటే ఎక్కువ. సో దానివల్ల ఎంతోమంది బెనిఫిట్ అవుతారు. Yeah. సో దే షుడ్ నాట్ కీప్ క్వైట్, No, they should not keep quiet. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఎన్నో పనులు, ఎన్నో మంచి కార్యాలు. నేర్చుకోవాలి, నేర్పించాలి, యా అండ్ ఎట్ ద సేమ్ టైం వర్క్ చేయాలి. యా ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకుంటాం. వర్క్ ద్వారా నేర్చుకుంటావో, మనుషుల ద్వారా నేర్చుకుంటావో, డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్, హౌ యూ లెర్న్ ఫ్రమ్ అదర్స్. కానీ పనులు చేయడం అనేది ఎస్, మస్ట్. అది మస్ట్. అక్కడ సార్ చేసి చూపిస్తున్నారు మేడం. Yeah. చేసి చూపిస్తున్నారు. ఆయన పడుకొని కథలు చెప్పడంలా, యా ఆయన అన్నీ చేసి చూపిస్తున్నారు. ఆయనను ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు, ఆయన్ని కాపీ చేయాలి అనుకున్నప్పుడు ఇది కూడా కాపీ చేయాలి. ఎస్ ఎస్ మేడం, మనం అనుకున్నది కాపీ చేయాలి కాదు, ఉన్నది ఉన్నట్టుగా కాపీ చేయాలి. యా చాలా బాగుంది మేడం. సో ఈ మెసేజ్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎంత అయితే చేయగలిగే కెపాసిటీ ఉందో అది చేయాలి. ఎస్, వెన్ దే ఆర్ ఏబుల్ టు హెల్ప్ అదర్స్. యా ఇప్పుడు పులి ఎందుకు హెల్ప్ చేస్తుంది నక్కకి? దానికి కాళ్ళు లేవు, అందుకని హెల్ప్ చేస్తుంది. ఇదే దానికి కాళ్ళు ఉన్నాయనుకో, అది పరిగెడుతుంది, ఇది వెనకాల పరిగెడుతుంది, చంపేస్తుంది. యా అంటే దానికి ఉన్న జాలి చూడు, కంపాషన్. బాగుంది మేడం, బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ అందరూ ఇంకా పరిగెట్టాలి. ఎస్, పరిగెత్తాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం 38వ ఎపిసోడ్లో స్వర్ణామృతం యొక్క ఆ ఒక పెళ్లి సందడి ఇంకాస్త ముందుకెళ్ళింది. ఈరోజు పత్రి మేడం గారి యొక్క చిన్న అమ్మాయి పరిమళ పత్రి గారి యొక్క మ్యారేజ్ సందడి అంతా కూడా హైదరాబాద్ నల్లకుంటలో మొదలై అక్కడ నుంచి జస్ట్ ముంబైకి బయలుదేరడం అనేది జరిగింది. సో అక్కడ మెయిన్ మ్యారేజ్ అకేషన్ అక్కడే కాబట్టి, సో ఆ యొక్క పెళ్లి సందడిలో పత్రి మేడం గారి యొక్క సిస్టర్స్ అందరూ కూడా మంచి గెట్ టుగెదర్, ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క అమ్మాయి ఎలా కోరుకున్నారో అంత బ్రహ్మాండంగా అక్కడ మొత్తం జరగడం. అండ్ ఇంకొక అద్భుతమైన సంఘటన, సో మేడం ఎలాగైతే కోరుకున్నారో సడన్గా ఒక వ్యక్తి వచ్చేసి దానికి సంబంధించిన అవన్నీ కూడా సమకూర్చడం అనేది ఒక గొప్ప సంఘటన. సో దీన్ని బట్టి తెలుస్తుంది పత్రి సార్ బిహైండ్ ద స్క్రీన్ ఎలా మనల్ని చూసుకుంటారనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. అండ్ చిట్ట చివరిలో ఒక అద్భుతమైన కథ. సో ఆ కథ యొక్క సారాంశం ఏంటంటే, ప్రతి ఒక్క ధ్యాని వాళ్ళకి ఎంతైతే సామర్థ్యం ఉందో అంత సామర్థ్యం అంతా కూడా ఈ యొక్క ప్రపంచానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు ఏవైతే చేయగలుగుతారో ఎన్నో పనులు, ఎన్నో కర్మలు. ఎందుకంటే ఒక ధ్యాని చేసే ఒక పనులు కావచ్చు, మంచి మంచి యొక్క కర్మలు కూడా ఈ యొక్క ప్రపంచానికి ఎంతో అవసరం. సో ప్రతి ఒక్క ధ్యాని కూడా ఎంతో కష్టపడాలి అనే ఒక గొప్ప సారాంశం ఈ యొక్క కథ ద్వారా మనకి పత్రి మేడం అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంతటి వండర్ఫుల్ ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి ఛానల్కి రియలీ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. అండ్ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ మై సెల్ఫ్ Chandu and Patri Madam from Pyramid Valley International. Thank you.